అర్జున్ అనే బాలుడు తన తల్లితో ఒక చిన్నింట్లో జీవించేవాడు. తల్లి ఎన్నాళ్లుగానో అనారోగ్యంతో మంచం పట్టి ఉంది. ఒకరోజు గ్రామంలోని వృద్ధుడు ఇలా చెప్పాడు. పౌర్ణమి రాత్రి వెండి బాట వస్తుంది. అది నిన్ను చంద్రకాంతి తోటకు తీసుకెళ్తుంది. అక్కడ చంద్రపుష్పం కోరిక తీర్చుతుంది. కాని ఆ పువ్వు చేరుకోవాలంటే 3 పరీక్షలు ఎదుర్కోవాలి, లేని పక్షంలో వెనుతిరిగి రావాలి అని చెప్పాడు. అర్జున్ తల్లిని బాగు చేయాలని నిశ్చయించుకున్నాడు. అతనికి ఒక చిలిపి మిత్రుడు ఉన్నాడు. బంగారు ముక్కుగల పిచ్చుక, పేరు కోమలి. దానితో కలిసి వెళ్లాలని అనుకున్నాడు. పౌర్ణమి రాత్రి వచ్చింది. చంద్రుడు ఆకాశంలో వెలిగిపోతున్నాడు. నేలపై వెండి బాట మెరిసింది. అర్జున్, కోమలి అడవిలోకి అడుగుపెట్టారు. చెట్లు వెండి కాంతిలో మెరుస్తున్నాయి. జ్యోతిపెట్టెలు దారి చూపుతున్నాయి. జలపాతం వెండి ధారలతో కురుస్తోంది.